సో బేసిక్గా చాలామందికి 498A అంటే ఏంటో తెలియదు. అసలు ఆ 498A అంటే ఏంటి, ఇది మిస్యూజ్ అవుతుందని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో దాని గురించి ఏమంటారు? ఫస్ట్ థింగ్ 498 అంటే ఏ మ్యారీడ్ ఉమెన్ అయినా సరే ఒకవేళ పెళ్ళైన తర్వాత క్రుయాలిటీ అంటే హరాస్మెంట్, మెంటల్, ఫిజికల్ ఆర్ సెక్షువల్ హరాస్మెంట్, ఈ 3 రకాలు ఏ హరాస్మెంట్ అయినా కానీ ఒకవేళ వాళ్ళ ఇంట్లో అంటే ఆమె పెళ్లి చేసుకున్న ఇంట్లో కనుక ఫేస్ చేస్తే 498 పెట్టొచ్చు క్రుయాలిటీ కింద. హస్బెండ్ మీద పెట్టొచ్చు, అత్తమామ మీద పెట్టొచ్చు, ఆడపడుచుల మీద పెట్టొచ్చు, ఎవరి మరిది ఆర్ ఎవరి మీదైనా పెట్టొచ్చు. సో అంటే బేసికల్లీ ఏంటంటే ఒకవేళ క్రుయాలిటీ అనేది ఫేస్ చేస్తే, హరాస్మెంట్, టార్చర్ అనేది ఫేస్ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ 498 కేసు పెట్టొచ్చు. అండ్ ఇది క్రిమినల్ కేస్. 498 అంటే క్రిమినల్ కేస్. సో ఇది యూజువల్గా వైఫ్స్ వాళ్ళ ఇన్లాస్ మీద పెడతారు. అయితే కానీ దీని ఏమైపోతుందంటే గ్రాడ్యువల్గా పెట్టింది మంచి పనికి, ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళు మహిళలు సఫర్ అవుతుండే. బట్ గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, అదేదో ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. హస్బెండ్స్ని, అత్తమామని సాగొట్టడానికి, లిటరల్లీ టార్చర్ పెట్టి బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నారు. అయితే రీసెంట్గా ఒకటి ఏం కేసు అయిందంటే సుప్రీంకోర్టులో, మీరు నమ్మరు, 26 ఏళ్ళు నడిచింది కేసు, 26 ఇయర్స్. 498 కేసు ఒక వైఫ్ హస్బెండ్ మీద వేస్తే 26 ఇయర్స్ నడిచింది. శిక్ష పడ్డదా? కేసు నడిచింది. ఓకే. కోర్టు చుట్టూ తిరుగుతానే ఉన్నాడు హస్బెండ్. ఆ కేసు ఆయన ప్రూవ్ చేసుకోవడానికి నడుస్తూనే ఉంది. 26 ఏళ్ళ తర్వాత ఆ కేసు కొట్టేయడం జరిగింది. సో అది May 15 రోజు ఈ జడ్జ్మెంట్లో ఆయనకి అక్విటల్ ఇచ్చారు. అంటే ఆయన మీద నుంచి కేసు ఎత్తేసారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే 498 పెట్టడమే సరిపోదు, దానికి ఖచ్చితంగా కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి. కాంక్రీట్ ఎవిడెన్స్ అంటే గట్టి బలమైన సాక్ష్యం అనేది ఉండాలి. ఉంటేనే 498 కేసు పెట్టండి, లేకపోతే వద్దు. పోలీస్ స్టేషన్ లెవెల్లోనే మంచి సాక్ష్యాలు తీసుకుంటేనే కేసు ఫైల్ చేసి కోర్టు దాకా పంపించండి. ఇంత దూరం వచ్చి పాపం అమాయకమైన హస్బెండ్స్ని సఫర్ చేయించకండి, ప్రాపర్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసి పెట్టుకొని కేసు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, 498 పెట్టంగా సరిపోదు, ఎవిడెన్స్ ప్రాపర్గా ఉండాలి. ఇది ఆడవాళ్ళకి చెప్తున్నాను, మగవాళ్ళకి చెప్తున్నాను, వైఫ్స్కి చెప్తున్నాను, హస్బెండ్స్ కూడా చెప్తున్నా. వైఫ్స్ ఫాల్స్ అలిగేషన్స్తో ఏదో అన్నట్టుగా మీరు పెట్టి బెదిరించకండి. అండ్ హస్బెండ్స్ 498 పెట్టగానే సరిపోదు, ప్రాపర్గా మీరు కూడా వాళ్ళకి తగ్గట్టు ఎవిడెన్స్ తయారు చేసుకొని కోర్టులో వేయండి ఆ కేసు నుంచి బయట రావడానికి. అండ్ పోలీసులు కూడా ఇప్పటి నుంచి జాగ్రత్త ఉంటారు. 498 ముందులాగా పెట్టగానే టక్కన అరెస్ట్ చేయట్లా, ప్రిలిమినరీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొద్దో గొప్ప ఉంది అక్కడ అంటే వాళ్ళు చెప్పిన అలిగేషన్లో నిజం ఉంది అంటేనే కేసు ముందుకు తీసుకెళ్తున్నారు, అయితే పోలీసులు కూడా తిట్టి పంపించేస్తున్నారు. సో ఇది అందరి చేతిలో ఉన్న ఉమ్మడి బాధ్యత. పోలీసుల చేతిలో రెస్పాన్సిబుల్ వైఫ్స్, రెస్పాన్సిబుల్ హస్బెండ్స్, అందరి బాధ్యత ఏంటంటే మిస్యూజ్ చేయకండి 498. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చేయబట్టి నిజంగా సఫర్ అయ్యే వాళ్ళు కూడా న్యాయం జరగదు వాళ్ళకి టైంకి. ఎందుకంటే సాక్ష్యాలు తీయడం కష్టం కదండి. క్రియాలిటీ ఇంట్లో జరుగుతుంది, 4 గోడల మధ్యలో జరుగుతుంది. 4 గోడల మధ్యలో తిట్టింది కొట్టింది ఎవరికి అనిపిస్తుంది? దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? నిజంగా క్రియాలిటీ ఫేస్ చేసేటోళ్ళు వాళ్ళందరినీ మీరు అనవసరంగా వీళ్ళు ఈ అంటే కావాలని చేసి క్రిమినల్ వైఫ్స్ వల్ల అమాయకమైన వైఫ్స్ కూడా సఫర్ అవుతున్నారు. సో నిజంగా ఉంటే తప్ప పెట్టకండి అని చెప్పేసి అడ్వకేట్స్ కూడా బాధ్యత. ఇక్కడ ఫేస్ కేసెస్ పెట్టియొద్దు, అడ్వకేట్స్ కూడా పెట్టొద్దు అని చెప్తున్నాను నా తరఫున. అందరికీ నాకు ఒక రిక్వెస్ట్ ఇది. ఓకే.